Thank you. Good morning, madam. Good morning, sir. Welcome, madam. Welcome to the session. Thank you, sir. Okay, madam. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి మేడం. ఆల్ ది బెస్ట్. Sorry, sir. Thank you, sir. Good morning, all leaders. My name is Manisha Ramesh. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నేను వెస్టేజ్ బిఫోర్ ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత చేసేది లెక్క వ్యవసాయం చేసుకుంటూ ఉన్నా. వ్యవసాయం చేస్తుండే క్రమంలో ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని అంటే స్టోర్కి వెళ్ళి విన్న తర్వాత మాకు ప్లాన్ చాలా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత మేము అలా 3 జనరేషన్ ఉంది, అన్ని మనం పొందలేని అన్ని ఉన్నాయని అప్పుడే ఐడి చేసుకున్నాం. ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకున్నాం, వాడుకున్నాం. మా సార్కి పంటి సమస్య ఉండేది. 3 పనులకు క్యాప్ పడ్డది. సెన్సిడెంట్ కే పేస్ట్ వాడేది. ఆ పేస్ట్ వల్ల రిజల్ట్ ఏం లేదు, కానీ ఇందులో పేస్ట్ వాడిన 20 రోజులలో తన పంటి సమస్య పూర్తి క్లియర్ అయింది. దాంతో గట్టి నమ్మకం వచ్చింది. మా మామయ్యకి అల్సర్ తగ్గింది. మేము వ్యవసాయం చేసుకుంటే దాంట్లో మంచి రిజల్ట్ పక్క వాళ్ళ కంటే మా మర్ది కంటే మాకు 4 బస్తాలు ఎక్కువ రావడం జరిగింది. దాంతో గట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నేను సెక్షన్ లోకి వెళ్తున్నాను. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, క్లియర్ మేడం. స్టార్ట్ చేయండి. ఓకే సార్. Good morning, leaders. Welcome to the opportunity. Vestige మనం వేస్టేజ్ లో 2 to 5 years నిలబడాలి. 2 to 4 hours దీంట్లో చేయాలి. మనం కమిట్మెంట్ గా ఒక 5 years నిలబడితేనే ఇందులో సక్సెస్ వస్తుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి గుడ్ హెల్త్. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా గానీ ఆరోగ్యం అనేది లేదు. మనం తినే ఫుడ్ మొత్తం కెమికల్, దాని వల్ల ఎక్కడ హెల్త్ లేదు. మన వెస్టేజ్ లో ఆరోగ్యం చాలా బాగుంటది. ఇప్పుడు ఇందులో మా ఆయనకి హెల్త్ సమస్య క్యూర్ అయింది. మా మామయ్యకి అల్సర్ ఉండే, అది తగ్గింది. ప్రతి ఒక్కరికి చాలా, ఇప్పుడు మా చిన్నోడికి మొత్తం స్కిన్ ఎలర్జీ వచ్చింది. స్కిన్ ఎలర్జీ అయింది, అయినా కానీ ఇందులో నీమ్ వాడడం వల్ల పూర్తి రిజల్ట్ వచ్చింది. తనకైతే ఒక స్కిన్ ఎలర్జీ కోసం వాడితే తనకి చిన్నప్పటి నుండి ఉన్న ర్యాషెస్ మొత్తం క్లియర్ అయ్యి చర్మం మొత్తం నీట్ కావడం జరిగింది. దాని ద్వారా మాకు చాలా నమ్మకంతో ఏది మాకు చిన్నగా ఏదైనా ఇందులో తప్ప వేరే వాడట్లేదు. చాలా మంచి రిజల్ట్ ఉంది. నేమ్ అండ్ ఫేమ్, మనం ఎవరమైనా కోరుకునేది ఒక మంచి పేరుతో ఉండాలి, మనం అంటూ ఏంటో చూపించాలి అని కోరుకుంటాం. ఇందులో మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చుకోవచ్చు. పేరెంటల్ కేర్, ఇప్పుడు ఈ రోజులలో చూసుకుంటే మనీ తక్కువ ఉండడం వల్ల చాలా మంది పేరెంట్స్ ని కేర్ గా చూసుకోవట్లేదు. మనకంటూ మంచి ఇన్కమ్ ఉంటే పేరెంట్స్ ని దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇట్లా పేరెంటల్ కేర్ తీసుకోవచ్చు. టైం ఫ్రీడమ్, ఇప్పుడు మనం జాబ్ చేస్తే ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి రావాలి అనే కండిషన్ ఉంటది. ఇందులో మనం ఏ టైంలో చేసుకున్నా మన ఇష్టమే. టైం ఫ్రీడమ్, మనకు నచ్చినట్టు, నో బాస్, ఎవరు బాస్ ఉండరు కాబట్టి మనకి నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనకు ఇప్పుడు ఏది కొనుక్కోవాలన్నా కానీ మనీ ఫస్ట్ బడ్జెట్ వేసుకొని ఏది కొనుక్కోవాలని ఆలోచిస్తాం. మా శ్రీలత మేడం అంటది, మనీ షాపింగ్కి వెళ్తే శారీ రేట్ చూడకుండా షాపింగ్ చేసినప్పుడే మన ఇన్కమ్ అనేది సాటిస్ఫాక్షన్. నేను కూడా కోరుకుంటున్నా, షాప్కి వెళ్తే మనం అక్కడ బిల్ ఎంత అవుతుందో అని చూడకుండా మనకు నచ్చినవి కొనుక్కునే స్థితిలో ఉండొచ్చు. వరల్డ్ టూర్, ఇప్పుడు వరల్డ్ టూర్ అంటే ఫ్లైట్ వెళ్తుంటే చూస్తాం కానీ ఫ్లైట్ ఎక్కలేము. ఇన్ని రోజులు అసలు ఆశే లేదు, ఫ్లైట్ ఎక్కుతామనే ఆశ లేదు. కానీ ఇప్పుడు ఇందులోకి వచ్చినాక సింగపూర్ ట్రిప్ కి మేము క్వాలిఫై రావాలని ఒక డ్రీమ్ చేస్తున్నాం. మనకి ఇందులో ఒక డ్రీమ్ అనేది కనెక్ట్ అవుతుంది. మనం కంపల్సరీ ఇందులో వెళ్ళిన వాళ్ళు, థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు, మా సార్లు ముందు ప్రతి ఒక్కరు వెళ్తుంటే చూస్తున్నాం కాబట్టి మనం వెళ్తామనే నమ్మకం అనేది వచ్చింది. మేము కూడా వెళ్తామనే నమ్మకం ఉంది. డ్రీమ్ కార్ అంటే ఈ రోజులల్లో అయ్యే ఖర్చులే కష్టంగా ఉంటది. కార్ కొనడం అని అంటే అంత సాధ్యం కాదు. ఇందులో మన ముగ్గురిని బ్రాంచ్ అయితే కార్ ఇస్తామంటుంది.
అలా మనం డ్రీమ్ కార్, నచ్చిన కార్ తీసుకోవచ్చు. మేమైతే కార్ ఓపెనింగ్ పోయినప్పుడు మా కారే ఓపెన్ అయినంత హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా. అట్లా మనం కూడా కార్ తీసుకుంటామనే నమ్మకం వచ్చింది. డ్రీమ్ హౌస్, మనకి నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు. రంజిత్ సార్ 2 కోట్లతోటి ఇల్లు కట్టినప్పుడు ఆ ఫోటో చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది, మనం కూడా అలా కట్టుకుంటాం కదా అనే ఫీలింగ్ వచ్చింది. డ్రీమ్ హౌస్ అనేది కట్టుకోవచ్చు. జనరేషన్ టుగెదర్, మనం 3 తరాలకి ఇప్పుడు ఏ పని చేసినా ఇప్పటి వరకే వస్తుంది. 3 తరాలకి ఏ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. గ్రేట్ గౌతమ్ బాలి సార్ మన కోసం 3 జనరేషన్ పెట్టారు. మనం 3 జనరేషన్ యూజ్ చేసుకుంటే మన పిల్లలు 3 తరాలు మన ఫోటోకి దండేసి మొక్కుతారు. చారిటీ అంటే రంజిత్ సార్, ఇప్పుడు మనకి ఎవరికైనా ఉంటది మనసులో చారిటీ చేయాలి అని ఫీలింగ్, ఎవరికైనా ఉంటది. నాకైతే చిన్నప్పటి నుండి చారిటీ చేయడం అంటే బాగా ఇష్టం. మనం ఎంత చేసినా తక్కువే, మనకున్న దాంట్లో తక్కువ చేస్తాం. అదే రంజిత్ సార్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా నేను అంతకుముందు వీడియోస్ చూసేది, ఇట్లా డొక్కా సీతమ్మ వాళ్ళలాగా అన్నం పెట్టాలి, 100 మందికి అన్నం పెట్టే అదృష్టం రావాలనుకుంటున్నాను. ఇందులోకి వస్తే 1000 మందికి అన్నం పెట్టొచ్చు అనే నమ్మకం వచ్చింది. రంజిత్ సార్ చేస్తుంటే మనం ఎప్పుడు చేస్తాం, ఆ స్థాయికి వెళ్ళాలనే కోరిక అనేది ఇందులో బలపడింది. చారిటీ అనేది మనం ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు. ఇది వెస్టేజ్ అనేది 2004లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్లు, 2 ఆఫీసులు, 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ 5 కోట్ల టర్నోవర్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ 2024కి 65 హెడ్ ఆఫీసులు, 6000 స్టోర్స్. ఇలా ప్రొడక్ట్స్ వచ్చి 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 3 కోట్ల మంది యాక్టివ్ గా వర్క్ చేస్తారు. 3,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఇందులో వచ్చేసి పర్సనల్ కేర్ ఉంటది. పర్సనల్ కేర్ అంటే ఇప్పుడు మనం పర్సనల్ గా వాడుకునేది పర్సనల్ కేర్ ఉంటది. మా ఆయనకి పర్సనల్ కేర్ వల్ల పంటి సమస్య అనేది పూర్తిగా క్యూర్ అయింది. హెల్త్ కేర్ అంటే మనం ఇప్పుడు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా అప్పుడు మనం ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. మా మామయ్యకి ఒక 20 years నుండి ఎక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా అల్సర్ తగ్గలేదు. ఇందులో ఒక 2 months లోనే పూర్తి రిజల్ట్ వచ్చింది. మా ఊరందరికీ ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ అమ్మకి మేము మోకాళ్ళ నొప్పులకి సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా ఆమెకి మోకాళ్ళ నొప్పులు అనేది పూర్తిగా క్యూర్ అయిపోయినాయి. దాని వల్ల మనం హెల్త్ అనేది తీసుకోవచ్చని అర్థమైంది. బ్యూటీ కేర్, ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనుకుంటారు. బయట కెమికల్ వాడడం వల్ల ఫేస్ డ్యామేజ్ అవుతుంది. ఇందులో వాడుకోవడం వల్ల న్యాచురల్ గా అందంగా ఉండొచ్చు. హెల్త్ కేర్, హోమ్ కేర్, ఇంట్లో కావాల్సినది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ అంటే కుకింగ్ ఆయిల్. ఇప్పుడు ఎవరైనా అంటారు మీరు ఏం వాడుతున్నాం అంటే ఫ్రీడమ్ వాడుతున్నాం అంటారు. 130 రూపాయలకి కిలో నూనె తీసుకొచ్చుకుంటారు. 140 రూపాయలకి కిలో పల్లీలు. 4 కిలోల నూనె పోస్తే 1 కిలో పల్లి నూనె వస్తుంది. కనీసం 400-500 అయితేనే 1 కిలో నూనె వస్తుంది. అలాంటిది 130 రూపాయలకి ఎలా ఇస్తారని అర్థం చేసుకోలేక నూనె వాడతారు. అది ఒక బొక్కల ఎముకల నుండి తీస్తాలని కూడా తెలుసు, కానీ వాడుతారు. ఎందుకంటే చీప్ క్వాలిటీ. ఆ చీప్ క్వాలిటీ వాడి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలు మళ్ళీ దాచుకున్న డబ్బులన్నీ మళ్ళీ హాస్పిటల్ కి పెడతారు. అదే ఆరోగ్యంగా మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ తిని ఆరోగ్యంగా ఉండి మన లైఫ్ ని మార్చుకోవచ్చు. వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కెమికల్, మనం ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం, అందులో కెమికల్ వాళ్ళు ఎంత వేస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు. దాని వల్ల చాలా మోకాళ్ళ నొప్పులు అనేది హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. వాటర్ ప్యూరిఫైయర్ వల్ల చాలా బాగుంది, మేము వాడుతున్నాం, మంచి రిజల్ట్ ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే మన గాలిని శుద్ధిగా చేస్తుంది. మనకి మంచి గాలిని ఇస్తుంది. ఈ రోజులలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం వల్ల ఆ పొల్యూషన్ మొత్తం తీసుకొని స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. మ్యాక్ డ్రైవ్, బండి ఇంజన్ ని మైలేజ్ పెంచుతుంది. దాని వల్ల మనకు బండి మైలేజ్ అనేది ఇస్తుంది, మంచి రిజల్ట్ ఉంటది. ఇది మనకి డబ్బులు ఎలా వస్తాయి అంటే ఇది సాంప్రదాయక వ్యాపారం. ఇప్పుడు ఒక
ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి ఒక పేస్ట్ అయినా ఏదైనా కావాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? ఒక 10 గ్రామ్ పేస్ట్ కావాలంటే 10 రూపీస్ అయితే, ఒక 100 గ్రాముల పేస్ట్ కి 100 రూపాయలు అయితే, 100 రూపాయలకు ప్రొడక్ట్ అయితే రెడీ కాదు కదా. ఒక 30 రూపాయలకు తయారైతది, 10 రూపాయలు కంపెనీ లాభం చూసుకుంటది. 40 రూపాయలకు రిలీజ్ చేసిన దాన్ని మనం 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. మధ్యలో ఎవరికి పోతున్నాయి? మనకి డైరెక్ట్ కిరాణంకి వెళ్తాం, కిరాణం నుండి హోల్సేలర్కి వెళ్తాం, హోల్సేలర్ నుండి డీలర్, స్టాక్విస్ట్, మ్యానుఫ్యాక్చర్, అట్లా 4-5 చేతులు మారడం వల్ల మనకి మనీ అని వాళ్ళకి పోతున్నాయి. మెయిన్ యాడ్స్ ఇవ్వడం వల్ల ఒక మహేష్ బాబు మౌంటైన్ డ్యూ అని థమ్స్అప్ ఇచ్చినందుకు ఒక 12 కోట్ల రూపాయలు తీసుకుంటుండు. ఆ 12 కోట్లు ఎవరి మనే కదా, ఇందులో మిగిలిన 60 రూపాయలే కదా. 12 సమంతకి 12 కోట్లు ఇస్తుల్లో ఒక పేస్ట్ యాడ్ చేసినందుకే. వాళ్ళు కోట్లకు ఉన్నారు, వాళ్ళే సెకండ్ సోర్స్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తారు. మనం కూడా మనకున్న దాంట్లోనే సరిపెట్టుకోకుండా ఇది చేసుకోవడం వల్ల మనకు మంచి ఇన్కమ్ ఉంటాయి. ఈ 60 రూపాయలు కంపెనీ మనకే ఇస్తా అంటుంది. ఇప్పుడు మనం ఒక 40 సంవత్సరాలు మన కోసం బతుకుతే మిగతా 60 సంవత్సరాలు మధ్యధరారుల కోసం బతుకుతున్నాం. అదే కంపెనీ ఏమంటుందంటే షాప్ చేంజ్ చేసుకో, నీ లైఫ్ చేంజ్ చేసుకో అంటుంది. ఇలా ఎలా అంటే మనం ఒక ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఎనీ ప్రూఫ్, గవర్నమెంట్ ప్రూఫ్, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మనం ఇందులో జాయిన్ కావచ్చు. జాయిన్ అయిన తర్వాత మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉంటాం. మనం ఇందులో షాప్ కి వెళ్తే మనకు షాప్ కి మధ్యలో ఎవ్వరు ఉండరు, మనకు మధ్య దళారులు ఎవ్వరు ఉండరు. ఇది డైరెక్ట్ సిస్టమ్. మనం ఉంటాం, ఇక్కడ కంపెనీ ఉంటది, మనకు కూడా 100 రూపాయలకే దొరుకుతుంది. ఇక్కడ కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ 40 రూపాయలకే రిలీజ్ అవుతుంది. మధ్యలో అనేది 60 రూపాయలు ఇందులో కూడా మిగులుతున్నాయి. ఇందులో మిగిలినప్పుడు మనకి ఒకటేసారి ఇవ్వదు, 9 రకాల ఆదాయాలుగా ఇస్తానంటుంది. 9 ways ఆఫ్ ఇన్కమ్ గా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి డిస్కౌంట్, ఎంఆర్పి రేట్ మీద 10 నుండి 20% డిస్కౌంట్ ఇస్తుంది. రీపర్చేస్, మనం 2వ తారీఖు నుండి 18వ తారీఖు లోపు కొనుక్కుంటే 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తానంటుంది. మనం ఎక్కడ కొనుక్కున్నా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కొనుక్కుంటున్నాం, ఎక్కడైనా ఏమైనా ఇస్తుల్లా? మన పిల్లల్ని తీసుకుపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వరు, ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. బాగుంటది కదా. ఇంకొక ఆఫర్ ఉంటది, సిఎన్సి ఆఫర్ ఉంటది. 4 నెలలు 3,100 పాయింట్లు, ఇది పాయింట్ సిస్టమ్ తోటి ఉంటది. 32 రూపాయలకు ఒక పాయింట్ అని ఇస్తారు. దాని ద్వారా 100 పాయింట్లు 4 నెలలు కొంటే 5వ నెల 2,500 సామాన్ ఫ్రీ ఇస్తారు. మనకు అంత లేకుండా చిన్న ఫ్యామిలీ అయితే 60 పాయింట్లకు కొనుక్కుంటే 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 1,250 రూపాయల సామాన్ అనేది మొత్తం ఫ్రీగా ఇస్తారు. అలా మనం 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ఎక్కడ పొందుతాం? ఆరోగ్యమైన వస్తువులు ఉంటాయి ఇక్కడ. అలా మనం ఇందులో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటాయి. ఇందులో అక్యుమిలేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అని మన బిజినెస్ మొత్తం ఇందులోనే ఉంటది. ఇందులో వచ్చేసి ఒక్క పీవీ నుండి 599 పీవీల వరకు 5% తోటి మనకి డబ్బులు అనేది కట్టిస్తారు. 600 పాయింట్లు ఎప్పుడైతే 600 పాయింట్ల నుండి 2,399 పాయింట్ల దాకా 8% మనీ అనేది ఇస్తుంది. 2,400 పాయింట్ల నుండి 5,499 పాయింట్ల దాకా 12% ఇస్తుంది. 5,500 పాయింట్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు 16% తోటి డబ్బులు మనకు గట్టిస్తుంది. అప్పుడు మనం బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. 5,500 పాయింట్లు అంటే మనం చేయాలంటే ఒక 4-4.5 సంవత్సరాలు పడుతుంది, మనం ఒక్కరమే చేయాలంటే. కంపెనీ ఒక ఏమంటుందంటే టీం వర్క్, టీంతో కలిసి ఇప్పుడు ఒక పని మనం ఒక్కరమే చేయాలంటే ఎన్ని రోజులు చేస్తాం? ఒక పత్తి ఉంది, మనం ఒక్కరమే ఏరాలంటే ఒక ఎకరం పత్తి ఏరాలంటే 10-20 రోజులు పడుతుంది. అదే 10-20 మందిని తీసుకొని వెళ్తే ఒక్క రోజులో ఫినిష్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో టీం వర్క్ చేసుకోమంటుంది. టీం వర్క్ అంటే ఇప్పుడు మనం జాయిన్ అయినా, మన ప్రోడక్ట్ నచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక శారీ కొనుక్కుంటేనే 10 మందికి చూపిస్తాం. లేడీస్ కి ఒక వరం, భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. ఒక శారీ కొనుక్కుంటే 10 మందికి చూపెడతాం.
ఇది బాగుందా అని చాలా షేర్ చేస్తాం. అదే ఇందులో అక్కడ షేర్ చేస్తే ఏమీ రాలేదు. ఇందులో షేర్ చేస్తే ఇన్కమ్ ఇస్తుంది. మనకు తెలిసిన విషయాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఇతరులకు షేర్ చేస్తే ఆదాయం వస్తుంది. అలా మనకు తెలిసిన ఒక 6 తెలీదా, ఒక 6 వ్యక్తులకి మనం ఇది చెప్పి వాళ్ళకి అర్థం చేపించగలిగితే వాళ్ళు మనం ఒక 100 పాయింట్లకు మనం తీసుకొని వాళ్ళు మనిషికి ఒక 100, వాళ్ళు ఎంత తీసుకుంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి మనం 100, వాళ్ళు మనిషికి 100 తీసుకున్న 600 పాయింట్లు అయితే మనది దాంతో 700 పాయింట్లు అవుతాయి. 700 పాయింట్లకు గాను ఒకటే నెలలో 8% దాటిపోతాం. మళ్ళా నెలకు ఆ పాయింట్లను మళ్ళా నెల పాయింట్లకు కలుపుతుంది. 8% తోటి మన అకౌంట్ లో డబ్బులు అనేది వేస్తుంది, కానీ మళ్ళీ మనకి పాయింట్లను కలుపుకుంటా పోతుంది. మీరు కొనుక్కుంటా పోండి, మీ పాయింట్లను కలుపుకుంటా పోతా అంటుంది. మన పాయింట్లు మన టీం పాయింట్లు. ఇప్పుడు ఈ 700 మళ్ళా నెల ఈ 7 కొన్నా కానీ మనకు 1400 పాయింట్లు అవుతాయి. అలా మనం బ్రాంచ్ డైరెక్టర్ కావచ్చు. పల్లెవెల్పుల కాడ లతా మేడం అనే ఆమె ఒక్క నెలలో కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. మనం ఎంత వర్క్ చేస్తే అంత ఒక్క నెలలో బ్రాంచ్ కూడా కావచ్చు. అప్పుడు మనకి డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. అవి రెండు కలుపుకొని 5,000 నుండి 15,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఒక 10-15,000 తీసుకున్నాం, మనకు ఒక సన్మానం జరిగింది, మంచిగా బ్రాంచ్ డైరెక్టర్ చాలా బాగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎంత పని చేసినా ఎవ్వరు ఒక గుర్తింపును కూడా ఇవ్వరు. అదే మనం బ్రాంచ్ అయినప్పుడు పూజ చల్లుకుంటే, నాకైతే లైఫ్ లో మర్చిపోలేను, పూజ చల్లుకుంటే మనం స్టేజ్ ఎక్కిచ్చి షీల్డ్ ఇచ్చి మనకు ఒక సత్కారం చేయడం అంటే గౌతమ్ బాలి సార్ పెట్టిన సిస్టమ్ లో గ్రేట్ గా చెప్పుకోవచ్చు. మనం ఒక వంట 24 గంటలు ఫ్యామిలీ కోసం ఎన్నో చేస్తాం, బాగుందని కూడా చెప్పరు. అలాంటిది మనకు ఒక సన్మానం చేసి మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తే అది మనం ఇంకా హ్యాపీగా తీసుకొని ముందుకెళ్ళచ్చు. మనం చూసిన వాళ్ళు 10,000 వస్తానే ఇంత మంచి సన్మానం అయింది, మీరు ఏం చేస్తున్నారని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మన కింద 6 ఎవరు యాక్టివ్గా ఉన్నారో చూసుకొని వాళ్ళని ఒక్కరిని బ్రాంచ్ చేస్తే, ఇప్పుడు ఎక్కడైనా ఒకరిని దొక్కుతేనే ఒకరి పైకి వస్తారు. కానీ ఈ సిస్టంలో మిరాకిల్ ఏంటంటే ఒక్కరిని పైకి తీసుకొస్తేనే మనం ఇంకా పైకి వెళ్తాం. అలా ఒక్కరిని బ్రాంచ్ డైరెక్టర్ గెలిపిస్తే మనని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అని ప్రమోషన్ ఇస్తుంది. అప్పుడు మనకి ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది 3%, ఎల్ఓబి వస్తుంది 18%. ఈ 3 కలుపుకొని 25,000 ఇన్కమ్ దాకా తీసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్ ఇన్ని రోజులు మేము వ్యవసాయం చేసుకుంటే అసలు ఫ్లైట్ ఎక్కాలనే కోరికనే లేదు, ఇక అంతే అనే ఉండే. కానీ భగవంతుడు ఇచ్చింది ఒకే లైఫ్, అందులో అన్ని చూడాలి, కానీ మధ్య తరగతి జీవితాలకి అది సాధ్యం కాదు. కానీ ఇందులో వెళ్తామనే నమ్మకం వచ్చింది. ఒక్కని బ్రాంచ్ చేస్తే ఈ నెల నువ్వు సిల్వర్ అయితే సింగపూర్ టూర్ కి ఎలిజిబుల్ అవుతామనే నమ్మకం అనేది వచ్చింది. దేవుడు మనకి ఒక వరం లాగా ఇచ్చిండు, మనం ఫారెన్ వెళ్ళొచ్చు. అలా మనం ఫారెన్ వెళ్ళినాం, 25,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. మనను గమనించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అట్లా మనం ఇంకొక 2 చేయడం కష్టమేం కాదు కదా. ఇంకొక 2 బ్రాంచ్ డైరెక్టర్ చేసి మొత్తం 3 బ్రాంచ్ డైరెక్టర్ గా గెలిపిస్తే మనను కంపెనీ స్టార్ డైరెక్టర్ అంటది. స్టార్ డైరెక్టర్ అంటే కార్ వస్తుంది. కార్ అంటే అది మామూలు కార్ కాదు, డ్రీమ్ కార్. మేము 4 కార్లు ఓపెనింగ్కి వెళ్ళినాం. ఇక్కడ మామూలుగా కార్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ వరకే తీసుకుంటారు కావచ్చు, కానీ వెస్టేజ్ లో కార్ తీసుకుంటే మన కారే అనే ఫీలింగ్ లాగా ఉంటది. ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా వాళ్ళు తీసుకుంటుందంటే మనం కూడా తీసుకుంటాం కదా. ఇన్ని రోజులు నాకు అసలు కార్ అనే ఆలోచనే లేదు. అలాంటిది నేను ఒక కార్ తీసుకొని నా భర్తకు ప్రజెంట్ చేస్తానంటే నాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో సిస్టంలో నిలబడి కంపల్సరీ కార్ గెలుచుకున్న భర్తకి ఇస్తే నా విలువ అనేది ఎంత పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు, ఇంకో 10-20 సంవత్సరాలు చేసినా నేను కార్ తీసుకోలేను. నేను ఎంత హార్డ్ వర్క్ 24 hours పని చేసినా కానీ నేను కార్ కొనే పొజిషన్కి వెళ్ళలేను. ఈ సిస్టమ్ ద్వారా కంపెనీ కార్ ఇస్తుంది, అంత మంచి అవకాశం మనం తీసుకోవచ్చు. అలా ముగ్గురు కార్ వచ్చింది. కార్ వచ్చిన తర్వాత మనతో పాటు కార్ కూడా వర్క్ చేస్తుంది. అప్పుడు మనం కార్ను చూపించుకొని కూడా బిజినెస్ పెంచుకోవచ్చు. మన ఇంటి ముందు కార్ వచ్చిందంటే మన ఊర్లో చాలా విలేజ్ లో అయితే ప్రతి ఒక్కరు అడుగుతారు,
మీ కార్ ఎట్లా వచ్చిందని అడుగుతారు. కాబట్టి మన కార్ వచ్చిన తర్వాత చాలా ఐడీస్ అనేది ఇప్పుడు చెప్తే విననోళ్ళు కూడా మా చిరంజీవి సార్ చెప్తా ఉంటారు, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని. అప్పుడు మనం పిలవకున్నా కానీ గెలిచినాక వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది వస్తారు. మనం అప్పుడు ఇంకొక ముగ్గురిని డెవలప్ చేసి మనం స్టార్ డైరెక్టర్ లెవెల్లో 50,000 నుండి 80,000 వరకు ఎంతైనా తీసుకోవచ్చు. రజిత మేడం 84,000 తీసుకుంటుంది. ఒక లేడీ 84,000 తీసుకోవడం అంటే సాధ్యమా? ఎక్కడైనా ఎంత పని చేసినా కానీ సాధ్యం కాదు. ఒక నార్మల్ హౌస్ వైఫ్ 84,000 తీసుకుంటుంది స్టార్ డైరెక్టర్ లెవెల్లో. మనం చేస్తే తప్పకుండా తీసుకుంటాము అనే నమ్మకంతో మనం చేయొచ్చు. 84,000 దాకా తీసుకోవచ్చు. ముగ్గురిని డెవలప్ చేస్తే ఇంకా ముగ్గురిని డెవలప్ చేస్తే క్రౌన్ అవుతాం. క్రౌన్ అయిన తర్వాత మనం క్రౌన్ అయితే హౌస్ ఫండ్ వస్తుంది, 3% హౌస్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ ద్వారా మనం హౌస్ కొట్టుకోవచ్చు. రంజిత్ సార్ కట్టుకున్నట్టు మా చిరంజీవి సార్ కూడా అంటారు, మేము హనంకొండలో డ్రీమ్ హౌస్, సార్ వాళ్ళు వచ్చింది డ్రీమ్ హౌస్ కోసం అని. ఇలా ఇప్పుడు మనకి 4 రూమ్లు, ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది 4 రూమ్లు ఉన్న ఇల్లు కాదు, ఇట్లా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, మా పిల్లలకు కూడా ఇలాంటి ఇల్లు అనేది ఇవ్వాలి అని. ఇప్పుడు మా చిరంజీవి సార్కి ఇప్పుడు 1,64,000 వస్తుంది. మేము స్టార్టింగ్ లో మేము జాయిన్ అయినప్పుడు 70,000 వచ్చేది. 70,000 నుండి ఒక 1 ఇయర్ లో మనకి 1,64,000, 1,00,000 రూపాయలు పెరిగినాయి. ఏ పని చేసినా 1,00,000 రూపాయలు పెరగడం అనేది మామూలు విషయం కాదు. అలా మనం ఫస్ట్ కొన్ని సంవత్సరాలు నేర్చుకొని స్ట్రాంగ్ గా పునాది వేసుకుంటే మనం కూడా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు అనేది ఇన్కమ్ అనేది బిల్డింగ్ అనేది త్వరగా కడతాం. ఫస్ట్ బేస్ చేసుకున్న తర్వాత 100% చేయాలి. మనం ఇందులో ఇంకొక ఇద్దరిని డెవలప్ చేస్తే కంపెనీ యూసిడి అంటది, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని. ఇందులో యూసిడి అయితే 20,000 నుండి 20 లక్షల వరకు తీసుకోవచ్చు. 20 లక్షలు అంటే వామో 20 లక్షలు ఇస్తారా అని అంటారు. కానీ మంజునాథ్ సార్ వచ్చినప్పుడు మాకు అనిపించింది ఇది సాధ్యం. సారు 43 లక్షలు తీసుకుంటుండు. 43 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. 1,64,000 తీసుకునే వాళ్ళు సిద్ధార్థ్ సింగ్ సార్ ఉన్నారు. రంజిత్ సారు 7.5 లక్షలు తీసుకునే రంజిత్ సార్ ఉన్నారు. మా చిరంజీవి సార్కి 1,60,000 వస్తున్నాయి. మా చిరంజీవి సార్ పైన మూర్తి సార్కి 3,40,000 వస్తున్నాయి. హరికృష్ణ సార్కి 4,06,000. అట్లా మన ముందున్న లీడర్స్ తీసుకుంటున్నారంటే మనం కూడా తీసుకుంటాం కదా. అట్లా మనం ఇందులో నిలబడాలి, పరిగెత్తడం కాదు, నిలబడాలి. నిలబడితే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. మనం తీసుకోవచ్చు అనే నమ్మకం ఉంది. అలా మనం ఏ లెవెల్లో ఉన్నా ఇంకొకటి గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చేసినప్పుడే డబ్బులు వస్తాయి. ఏదైనా కానీ ఒక రోజు కూలి చేస్తే కూలి మందమే డబ్బులు ఇస్తారు, అయిపోతుంది. గవర్నమెంట్ జాబర్లకైనా ఇప్పటి వరకే ఉంటది. కానీ మనకి ఇందులో 3 జనరేషన్ అనేది ఉన్నది. 3 జనరేషన్ వరకు శ్రీపాద పాండా అనే వ్యక్తి చనిపోతే స్టార్ డైరెక్టర్ లెవెల్ వరకు ఒక బేస్ అనేది చేసి చనిపోతే, భర్త చనిపోతే భార్య పరిస్థితి బాధాకరంగా ఉంటది. అదే ఫైనాన్షియల్ గా డబ్బు వస్తే కొంచెం బాధ అనేది ఉండకుండా ఉంటది. 64,000తో చనిపోతే 62,000తో చనిపోతే తర్వాత 60,000 పడ్డాయి. అలా మనం జనరేషన్ ఇన్కమ్ అనేది కూడా మన పిల్లలకు మనం ఇందులో 3 తరాలు ఇప్పుడు మనం ఒక 5 సంవత్సరాలు గట్టిగా కమిట్మెంట్ ఇచ్చి వర్క్ చేస్తే మన 3 తరాలు బాగుపడతాయి. మనం జీవితాంతం చేసిన 3 తరాలకు సంపాదించలేము. మన పిల్లలకి ఇప్పుడు మాకు 3 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఇస్తే నా కొడుకు మంచోడైతే ఉంచుకుంటాడు. ఇప్పుడు భూమి ఉన్నా కానీ ఇప్పుడు చేసినప్పుడే డబ్బులు. ఇప్పుడున్న రోజులలో పంట అనేది మనం పెట్టిన పెట్టుబడికే అవుతుంది. రైతులు అనే వాళ్ళు రైతే రాజు అంటారు, కానీ ఎప్పుడు రైతు రాజు కావట్లేదు. ఎంత చేసినామో అంత లోపలికి పోవడమే అవుతుంది. ఇందులో మనం భూమి ఇచ్చిన పిల్లలు ఖర్చు పెట్టే అంత ఉంటది. కానీ మనం వేస్టేజ్ అనే ఒక అవకాశం, ఒక ఐడి వాళ్ళకి క్రియేట్ అయితే
1,00,000 2,00,000 మనం సాధ్యమైనంత వరకు చేసుకుంటే మన పిల్లలకి అమౌంట్ అనేది పడుతుంది. అట్లా మనం ఏది చేసినా వేస్టేజ్ అయితే తప్పకుండా చేయాల్సింది. మన పిల్లలకి ఒక జనరేషన్ ఇన్కమ్ అని ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఇస్తేనే ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ గా తల్లిదండ్రులకు కూడా నా కొడుకు బ్రతుకుతాడు, నా బిడ్డ బ్రతుకుతుంది, మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారనే ఒక నమ్మకం వస్తుంది. సార్ నేను ఒక నా లైఫ్ లో స్టోరీ చెప్పాలా సార్? ఓకే మేడం, చెప్పండి. సార్ లీడర్స్, నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బాబు పుట్టిన తర్వాత 27 రోజులకి నాకు ఫిడ్స్ అనేది వచ్చింది. ఫెరాలసిస్ లాగా ఫిడ్స్ వచ్చింది. ఫిడ్స్ వచ్చిన తర్వాత మా బాబు పుట్టినప్పుడు మా ఆయన అన్నారు ఆడపిల్ల కావాలి అని అన్నారు. మనసులో ఎప్పుడు ఉండేది ఫెరాలసిస్ వచ్చింది, ఇక అయిపోయింది అని స్టేజ్ లో క్రిటికల్. దసరా రోజు వచ్చింది నాకు, కరెక్ట్ దసరా పండుగ రోజు రాత్రి 7 గంటలకు అట్లా ఫెరాలసిస్ రావడం జరిగింది. అట్లా ఫెరాలసిస్ వస్తే మా ఆయన అక్కడే ఉన్నారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అప్పటిదప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతే ఎక్కడ పట్టలేదు. ఏ హాస్పిటల్లో పట్టకపోతే ఎంజిఎంకి తీసుకెళ్ళిళ్ళు. ఎంజిఎంకి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే 20 రోజులకి మా బాబుకి పాలు పట్టద్దన్నారు. అట్లా చాలా కష్టాలు పడి పెరిగినాం. ఒక 5 సంవత్సరాలు కోర్స్ వాడాలమ్మా అని చెప్పేసి అన్నారు. 5 సంవత్సరాలు కోర్స్ వాడడం వల్ల నేను 5 సంవత్సరాల మందులు మింగడంతో నాకు రాజీవ్ రంజన్ మధుసూదన్ ప్రసాద్ దగ్గర మందులు వాడానండి. మందులు వాడడంతో నాకు ఏంటంటే ఇప్పుడు ఫెరాలసిస్ ఫిడ్స్ ఒక్కసారి వచ్చింది. ఆ ఫిడ్స్ తో పాటు మనం అధికంగా మెడిసిన్స్ హాస్పిటల్లో ఏంటంటే వాళ్ళు డబ్బు కోసమే ఎక్కువ చేస్తుండ్రు. వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడమే ఒక పనిగా పెట్టుకుంటుండ్రు. చాలా హాస్పిటల్ అట్లనే ఉన్నాయి. మధుసూదన్ ప్రసాద్ ఒక 1 year మందులు వాడానండి. మందులు వాడితే నేను 45 కిలోలు ఉన్న నేను ఒక 75 కిలోలకు వచ్చాను. 75 కిలోలకు వచ్చాను. 75 కిలోలకు వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. ఆ మందులు వాడుతుంటే నిద్ర వచ్చేది, ఊకే నిద్ర వచ్చేది. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము, మా ఆయన పని చేస్తలేవు అట్లా అనేది. నాకు నిద్ర వచ్చేది, చేతన కాకపోతే రోజు రోజుకి ఒళ్ళు అనేది ఘోరంగా వచ్చింది. 75 kgs వచ్చింది. నాకు నా బరువు నేనే మొయ్యలేని స్థితికి వచ్చింది. బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే అది ఏంటంటే ఒక 10 వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్న తర్వాత ఏమన్నారంటే నువ్వు మొత్తానికే బయటికి వెళ్ళి దిగొద్దమ్మా అన్నారు. బయటికి వెళ్ళి దిగొద్దు, అంతా మీ ఇంట్లోనే చూసుకోవాలి అని అంటే నా భర్తకి మొక్కాలండి. ఒక 4 నెలలు పూర్తిగా నా భర్త వండి పెడితే తిన్నాను. ఒక వంట ఎప్పుడైనా ఓపిక ఉంటే వంట చేసేది, ఊకే మందులు మింగేది, పడుకునేది. తెలివితోటి ఉన్నంతసేపు ఏడ్చేది. ఒకటి చీకటి రూమ్ లో లాగా నన్ను చూసి కూడా డోర్ వేసి వెళ్ళేది. అందరు అనేది నీ లైఫ్ అయిపోయింది, ఇంతే, నీకు ఇట్లా డిస్క్ ఆపరేషన్ చేయాలి, లైఫ్ లో నువ్వు పని చేయలేవు అలా అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. అలాంటి క్రమంలో ఒక 6 నెలలు భగవంతుడి కాళ్ళు కడిగినట్టు అయిపోయింది. ఏడ్చి తెలివితోటి ఉన్నంతసేపు ఏడ్చేది. భగవంతుడా నా కర్మ ఏంటి, నేను ఇంతేనా అనే రోజు నుండి అలా నేను నా భర్తకి ఎప్పుడు రుణపడి ఉంటా. తను నన్ను నార్మల్ స్థితికి తీసుకొచ్చిండు. భగవంతులకు మేము ఎప్పుడు రోజు పూజ చేస్తాం, నిత్య దీపారాధన. భగవంతునికి గట్టిగా మొక్కుకున్నా, నేనంటూ క్యూర్ కావాలి అని అనుకున్న టైంలో భగవంతుడు మనకి ఏదో ఒక దారి చూపెడతాడు. నేను ఇదంతా ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్లేనే సఫర్ అయినా. భగవంతుడు అనేది ఒక దారి చూపెట్టిండు. అప్పుడు 8 సంవత్సరాల క్రితం ఒక యూట్యూబ్ లో ఏదైనా చూస్తాం కదా, అలా నేను యూట్యూబ్ లో చూసే క్రమంలో నాకు కాదర్వాలి స్పీచ్ అనేది కనబడ్డది. ఆరోగ్యం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా క్లియర్ అవుతుందని విన్నాను. వింటే నా భర్తకు చెప్పిన, సరే అని అన్నారు. మా మర్దికి చెప్తే ఇది ఓకే అన్నాడు. తర్వాత ఏదైనా అంత రిజల్ట్ ఉండదేమో అని అన్నారు. ఓకే చేద్దాం, ఇది బాగుంటది అంటారు కదా అని ఒక నమ్మకంతో అడిగితే ఇక్కడ ఏం దొరకకున్నా అవి తెప్పించుకొని ఒక 6 months పూర్తిగా కంటిన్యూ వాళ్ళు ఎట్లా చెప్పిలో అట్లా ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేశాను. చేంజ్ చేయడం వల్ల 75 కిలోలు ఉన్న నేను మళ్ళీ 45 కిలోలకు రావడం జరిగింది. లీడర్స్, నన్ను నేను
రోజు ఎట్లా చెప్తే అట్లా మార్చుకుంటూ చేశాను. మా ఆయన ఎంత వర్క్ చేస్తాడో అంత వర్క్ చేసే స్టేజ్‌కి వచ్చాను. అలా నేను ఒక సంకల్పం అనేది పెట్టుకున్నా. నేను బావుండాలి నా పిల్లలకి. నాకొక డ్రీమ్ ఏంటంటే నా భర్తకి ఆడపిల్లలంటే ఇష్టం. నేను లేవలేను, నేను బ్రతకలేను అనే స్థితి నుండి నాకు అమ్మాయి పుట్టాలి. నా భర్తకి డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేయాలి. నాకు నా భర్త అంటే పిచ్చి. బాగా ఇష్టం. తన కోరికలు నెరవేర్చంది నా బ్రతుకెందుకు? నేను చచ్చినా మంచిదే గాని నా భర్తకి పాపనియ్యాలి అనే ఒక డ్రీమ్ తోటి ఇది వాడి నేను క్యూర్ అయి నేను హెల్త్ చేసిన మన సంకల్పం ఒకటి గట్టిగా అయితే నేను చేయలేననే స్థితి నుండి మళ్ళీ కన్సీవ్ అయి నాకు ఆడపిల్ల పుట్టాలని అంటే అమ్మాయి పుట్టింది. అలా ఇప్పుడు 5 ఇయర్స్ పాప. మనకు ఒక సంకల్పం అనేది గట్టిగా ఉంటే భగవంతుడు మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు. మనకంటూ ఒక సంకల్ప బలం ఒకటి ఉండాలి. నాకేంటంటే ఎప్పుడు ఒక్కదాని మీదనే ఉండేది. నేను చేయాలి, నేను బాగుండాలి, నా భర్తకి పిల్లనియ్యాలి, నేను పని చేయాలి. నేను ఇలా కూర్చోకూడదు. నాకు కొంచెం బాగా సిక్ అయిన తర్వాత తప్ప నేను ఎప్పుడు పని చేస్తూనే ఉంటా. ఏదో ఒక పని బాయ్ దగ్గర వర్క్ చేస్తూనే ఉంటా. ఈ రోజులలో ఇద్దరు చేయండి నడవదు. అలా నేను పూర్తిగా సంకల్పించుకున్నా. నేను కావాలి, కావాలి, కావాలి అనుకుంటే ఏదో ఒక రోజు భగవంతుడు మన మాట ఇంటడు. నేను కోరుకున్న దాన్ని 7 సంవత్సరాలకి పాప వచ్చింది. 7 సంవత్సరాలు కోరుకుంటే మన లైఫ్ అనేది మారిపోయింది. నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల నాకు ఇప్పటికీ కిడ్నీ అనేది డ్యామేజ్ అయిపోయింది. అన్నారు ఇంత ఓవర్ డోస్ వాడుతున్నావమ్మా. అప్పుడు చెప్పిళ్ళు ఇంత ఓవర్ డోస్ వాడడం వల్ల నీ కిడ్నీలు ఉంటాయా అన్నారు. కిడ్నీలు అనేది అయిపోయింది. చాలా సివియర్ గా అయిపోయింది. నా బాడీ మొత్తం మందులకి అటాక్ అయిపోయింది. 5 ఇయర్స్ అంటే వాళ్ళ డబ్బుల కోసం చేసుకున్న దాన్ని నా లైఫ్ మొత్తం ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు సైనస్ ప్రాబ్లం వచ్చింది. ఒకదానికొకటి. ఇప్పుడు మళ్ళీ కూడా అప్పుడు పాప పుట్టినాక బాగుంది. మళ్ళీ కూడా ఎందుకంటే మన బాడీలో అనేది చెడు అనేది ఉన్నది. ఎప్పటికీ మూవ్ అయితేనే ఉంటది. సైనస్ ప్రాబ్లం వచ్చింది. ముక్కు ఆపరేషన్ అయింది. అది నాకు ఈ సిస్టమ్ తెలియక నీకు ఇందులోకి రాకముందే అప్పుడే వచ్చినా గానీ నాకు ఇంత తెలీదు. డీప్ గా తెలుసుకోలేకపోయినా ఏదైనా మనం ఇంగ్లీష్ మందులు వాడి సర్జరీ చేసుకుంటే మళ్ళీ లైఫ్ టైం బాధపడాల్సిందే. అదేదో మనం ఆరోగ్యంగా ఆర్గానిక్ పద్ధతిలో మనం క్యూర్ చేసుకుంటే మన హెల్త్ బాగుపరుచుకోవచ్చు. ఇప్పుడు మా పిల్లలకైనా ఇప్పుడు మా పాప 5 ఇయర్స్ పాపకు కూడా ఎలర్జీ వచ్చింది. నేను బయటి వాటి కోసం అస్సలు చూడట్లేదు. ఇప్పుడు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా నీమని క్యాప్సిల్ ఇచ్చిన ఆమె ఎలర్జీ మొత్తం తగ్గింది. నా కొడుక్కి దగ్గు వస్తుందని అంటే 400 పెట్టి అక్కడ ఉన్న హాస్టల్లో ఉంటాడు. అక్కడ చూపెట్టినా కానీ తగ్గలేదు. మన పంచతులసి ఇవ్వడం వల్ల 100% నేను నమ్మకంగా ఇచ్చిన. బిడ్డ ఇది వాడుకో, నీకేం కాదు, దగ్గు వస్తుందని హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, బయటి మందులు వాడొద్దు. ఎందుకంటే నేను వాడి 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 నా బాడీలో ఏ పార్ట్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు వేస్టేజ్ వాడడం వల్ల కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నా. నా బాడీలో మొత్తం చెడు అనేది నిండిపోయి ఉన్నది. అట్లా అందరికీ నమస్కరించి చెప్తున్నా ఏంటంటే మనం ఎక్కువ ఇంగ్లీష్ మందులకు బానిసత్వం కావద్దు. ఎంత సాధ్యమైతే అంత ఆరోగ్యంగా ఆర్గానిక్ మందులు వాడడానికి చూడండి. సైడ్ ఎఫెక్ట్స్ కు తట్టుకోలేని మూల్యం, మనం చెల్లించుకోలేనంత మూల్యం భరించాల్సి వస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు బ్రతుకుతున్నా, నా లైఫ్ ఏంటి, నిద్ర పట్టదు. ఎందుకంటే ఒక్క కిడ్నీ సమస్య అని కాదు, అన్ని సమస్యలు ఉన్న సైనస్ ప్రాబ్లం, డస్ట్ పోతే డస్ట్ పడదు, ఏది పడదు. కానీ నాకంటూ ఒక డ్రీమ్ ఏర్పడ్డది. ఇన్ని సంవత్సరాలు నా కోసం చేసిండు. నేను ఎంత చేసినా 10-20 వేల కష్టపడ్డా. నా కోసం కష్టపడ్డ నా భర్తకి ఒక డ్రీమ్ కార్ ఇవ్వాలి, ఫ్లైట్ ఎక్కే అవకాశం ఇవ్వాలి. నా భర్త ఎప్పుడు కష్టజీవి. ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. తనకంటూ డ్రీమ్స్ లేవు. తనకు ఒక డ్రీమ్ ఇప్పుడు కలుగుతుంది. తన డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసి తనను ఒక ఫ్లైట్ లో పంపించాలి, తనకు ఒక డ్రీమ్ కార్ ఇవ్వాలి, నా పిల్లలకి కూడా కార్ కావాలని అంటుండు. నేను నిలబడితే కంపల్సరీ కార్ ఇస్తాను అని నమ్మకం ఉంది. మనం ఎంత కష్టపడ్డా కానీ ఇదైతే చేయలేము. నేను ఒక స్టోరీ చెప్తానండి. ఒక గదిలో కొన్ని కుందేళ్లు ఉన్నాయి. అందులో నుండి
వ్యక్తి ఒక కుందేలును పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ దొరకదు. ఆ కుందేలును వదిలిపెట్టి రెండో కుందేలు పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తాడు, అది కూడా దొరకదు. మరో కుందేలు పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. అలా కొంత సమయం తర్వాత ఆ వ్యక్తికి ఏ కుందేలు దొరకదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డోంట్ చేంజ్ ద ర్యాబిట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డోంట్ చేంజ్ ద ర్యాబిట్. ఇప్పుడు ఒక్క దాని మీదనే ఫోకస్ పెట్టి ఒక కుందేల్నే మనం పట్టుకోవాలనే ప్రయత్నం చేసి దాని మీదనే ఫోకస్ చేసుకుంటా దాన్నే పట్టుకోవాలి అని చేసి అది మొస తీసుకునే అంత టైం తీసుకోలేదు. మనం ఫోకస్ ఒక్కటే చేయాలి, దాని మీద ఫోకస్ పెట్టుకొని దాన్ని మనం చేసుకోగలిగితే కంపల్సరీ అది మనకు దొరుకుతుంది. మనకి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక దీంట్లోకి వచ్చిన వేస్టేజ్ అనే దాంట్లోకి వచ్చిన తర్వాత ఇందులో వస్తలేదు, ఒక 5 సంవత్సరాలు కమిట్మెంట్ ఇవ్వమని లీడర్సే చెప్తుళ్ళు, ముందున్న వాళ్ళు వస్తుళ్ళు. మనం ఇందులోకి వచ్చి డబ్బులు వస్తలేవు వేరే దాంట్లోకి అని వెళ్తే ఇందులోకి ఒక్కదాన్ని పట్టుకోలేక మళ్ళొకది అట్లా ఎన్ని చేసినా చేయలేము. ఒక్క దాంట్లో స్ట్రాంగ్ గా నిలబడితే 100% సక్సెస్ అనేది వస్తుంది. మనం ఇందులో కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ముందున్న వాళ్ళైతే వచ్చిలా లేదా, వీళ్ళు వస్తలేరు వాళ్ళు వస్తలేరు అంటారు, కనీసం 2-3 నెలలు కూడా ప్రయత్నం చేయరు, జూమ్స్ వినరు, ఏమినరు, నా మాట ఎవరు ఇంటలేరు అంటే. ఇప్పుడు మా ఊళ్ళో చెప్తున్నా సార్, నేను ఇంతవరకు ఎవరు బ్రాంచ్ డైరెక్టర్ అయినా కానీ మాకు ఎవరు లేరు. మేము బ్రాంచ్ అయినాక మా మర్ది వాళ్ళు అయ్యి కానీ ఇంతవరకు ఎవరు లేరు. ఇప్పుడు నేను అనుకునేది గట్టి, ఈ ఊరు కాకుంటే దేశం కరువైందా, వేరే ఊరు అట్లా వెతుకుతా ఉంటే ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. మన డ్రీమ్స్ అనేది ఫుల్ ఆకలి ఉంది మనకు, వాళ్ళకి కాదు. మన డ్రీమ్స్ ఎవరు, మనలాంటి డ్రీమర్స్ ఎవరో వెతుక్కుంటూ వెళ్ళాలి, అప్పుడు గమ్యానికి చేరుకుంటాం. మనం కావాలనుకున్నది భగవంతుడు మనకి ఇచ్చేది ఒకే ఒక్క లైఫ్, అందులో మనకు డ్రీమ్ కార్ వస్తుంది, డ్రీమ్ హౌస్ వస్తుంది, ఫారెన్ టూర్ వస్తుంది, 3 జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. అంతకు మించిన లైఫ్ ఏం కావాలి? 10 మందికి ఆరోగ్యం ఇస్తున్నాం, ఆదాయం ఇస్తున్నాం. ఒక మనిషికి పెట్టడంలో ఉన్న తృప్తి ఎందులో ఉండదు. ఇప్పుడు ఒకరికి అన్నం పెడితే వాళ్ళు దీని హ్యాపీగా అనిపిస్తే అంత తృప్తి మనం తిన్నప్పుడు కూడా కలగదు. అంత మంచి లైఫ్ ఉంది. ఒకరికి 10,000 ఇప్పిస్తున్నాం అంటే వాళ్ళు లైఫ్ టైం మనల్ని గుర్తు చేసుకుంటారు. అట్లా ఒక 1000 మందికి 1,00,000 మందికి ఇప్పిస్తే మన జీవితం ధన్యమే కదా. అలా మనం ఒక్క దాని మీద ఫోకస్ పెట్టి దీన్నే చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, కొంచెం టెన్షన్ గా ఉంది, నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇప్పుడు అందరూ మీ హీరో ఎవరు, సినిమాల హీరో ఎవరు, నీకు నచ్చిన హీరోయిన్ ఎవరు అంటారు, కానీ నాకు నచ్చిన హీరో ఎవరంటే రంజిత్ సార్ చేసే సేవ బాగా ఇష్టం. 24 hours చేస్తారు. మా చిరంజీవి సార్ అలాగే చేస్తారు. మా చిరంజీవి సార్ ఇప్పుడు మా పైన ఉన్న అప్లయన్స్ 10 మంది పోయిళ్ళు, మా పైన 10 మంది ఉన్నారు, 10 మంది లేరు సిస్టమ్ లో. లేకున్నా కానీ మా మెంటర్ చిరంజీవి సార్ని పట్టుకొని వెళ్తున్నాం. మేము చిరంజీవి సార్ అండర్ లో ఉండడం, రంజిత్ సార్ అండర్ లో ఉండడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే డబ్బు వస్తే కొంచెం కొమ్ములు మొలిచినట్టు ఉంటది, కానీ ఎప్పటికప్పుడు అది తీసేస్తుండు సారు. ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇంత గ్రేట్ దాంట్లో ఉండడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఈ ప్రపంచంలో ఏమీ తెలీదు, ఆయికాడికి వెళ్ళడం ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నేను భీమారం వెళ్తే ఒక ఫ్రెండ్స్ మధ్యలో కాలేజ్కి వెళ్ళి నాకు ఈ ఫెరాలసిస్ రావడం వల్ల నాకు అసలు బ్రెయిన్ అనేది పనిచేయట్లేదు. ఇప్పుడు అందరూ నాకు చదువు రాదు అంటారు, కానీ నేను ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ లో ఫస్ట్ టైం పాస్ అయినా, కానీ నాకు ఫిల్స్ రావడం వల్ల ఇప్పుడు న్యూగా నేర్చుకుంటున్నాను. నాకు రాస్తే చేతులు వణికినట్టు అయిపోతాయి, నాకు ఏబిసిడి కూడా మర్చిపోయే స్టేజ్ లాగా ఉంటది, కానీ నేర్చుకోవాలనే తపన, నేర్చుకుంటా, నేను సక్సెస్ అవుతా. ఇప్పుడు నా భర్త కూడా అంటాడు, చదువుకున్నది మర్చిపోతావా నువ్వు అంటాడు, కానీ భగవంతుడు నాకు వరమో శాపమో కానీ ఏదైనా నా మంచి కోసమే చేస్తాడు భగవంతుడు అనే నమ్మకం ఉంది. అట్లా నాకు గుర్తుకుండదు అని అనుకోవట్లేదు, గుర్తుకుండేటట్లు చేసుకుంటా. నాకు మిస్టేక్స్ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇది ఇంటర్ కంప్లీట్ అయిన వాడిని చదువు రాదా అనుకోవచ్చు, చదువు వచ్చింది కూడా ఏబిసిలు మర్చిపోయేంత స్టేజ్ లో ఉన్నా.
నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేర్చుకుంటున్నా. 10 సార్లు వింటే రాసుకుంటున్నా, నేర్చుకుంటే ఏదైనా వస్తది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీ అండర్‌లో ఉండడం అయితే గ్రేట్‌గా ఫీల్ అయితున్నాను. నా క్రాస్ టై క్లా నా క్రాస్ లైన్స్ అయినా గానీ రజిత మేడం ఏమైనా, అరుణ మేడం, మమత మేడం వాళ్ళందరూ, కుమార్ సార్, మేడం మీరు చేస్తారు, మీ నుండి అయితది. ఒక అధైర్యం పడకుండా వెస్టేజ్‌లో ఉంటే మేమున్నామని ధైర్యం ఇస్తుళ్ళు. అదైతే నాకు గ్రేట్‌గా అనిపిస్తది సార్. నేను మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు భగవంతుడు నన్నొక స్థాయికి చేరుస్తాడనే నమ్మకం అయితే ఉంది సార్. సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే ఏదైనా నెరవేరుస్తామనే నమ్మకం ఉంది. నాకైతే సంకల్పం ఉంది సార్. లక్షల మందికి అన్నం పెట్టాలి. ఒకరికి ఇద్దరికి గాదు, లక్షల మందికి అన్నం పెట్టాలనే ఆలోచన ఉంది సార్. నా గురించి మా అయ్యగారు మా ఊర్లో పండితులు ఒకరోజు మెసేజ్ చేశారు. మేము పండగ రోజు, కలియుగంలో భగవంతుడు మిమ్మల్నే ఎంచుకున్నారు అని అన్నారు. అంటే మేము చేసే దైవ కార్యంలో అతను ఏదంటే అది అయితది. నా ఫ్యూచర్‌లో అన్నీ అయినాయి. నాకు ఎప్పుడు అది మెదులుతది. నేనంటూ ఫ్యూచర్‌లో భగవంతుడు ఎంచుకున్నాడని అయ్యగారి నోట్లకెళ్ళే మెసేజ్ వచ్చింది. నేను భగవంతుడు ఎంచుకున్న దాన్ని. నేను ఏదో ఒకటి జెయ్యాలి. నేను భగవంతుడికి ఏదో చేసి 10 మందికి హెల్ప్ జేయాలి అనే కాన్సెప్ట్‌తో చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. నాదేదన్నా ఫస్ట్ టైమ్ గాబట్టి మాటలు తడబడితే క్షమించండి. అందరికీ పాదాభివందనాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే నాకేం తెలవని దాన్ని ఒక లైఫ్‌లోకి తీసుకొస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో మీరు ఫస్ట్ టైం చెప్పినట్టు లేదు, చాలా సీనియర్‌గా చెప్పినట్టు ఉంది. సో చాలా బాగా చెప్పారు. డెఫినెట్‌గా మేడం మీకు ఏ ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటున్నారు. నాకైతే అది అలా అనిపించలేదు. మీ కాన్ఫిడెన్స్ గాని, మీరు మాట్లాడే విధానం గాని. ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ అవుతారు. మంచి లీడర్స్ అండర్‌లో ఉన్నారు. చిరంజీవి గారు, శ్రీలత మేడం. డెఫినెట్‌గా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. మీ హస్బెండ్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది గిఫ్ట్‌గా ఇవ్వడానికి వెస్టేజ్ రెడీగా ఉంది. సో ఇదే కంటిన్యూషన్‌తో వర్క్ చేయండి మేడం. ఆల్ ది బెస్ట్. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మనీషా గారు. థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ చెప్తున్నాను. Yes, ma'am. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను సార్. ఈ నెల నేను సిల్వర్ కావాలి. డిసెంబర్ వరకు క్రౌన్ కావాలి. చిరంజీవి సార్ 15 కార్లు అంటున్నారు. అందులో నాదొక కారు ఉండాలి. నన్ను నమ్ముకొని వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నేను 100% సపోర్ట్ ఇస్తాను. వాళ్ళకి 1,00,000 కారు వచ్చే వరకు సపోర్ట్ ఇస్తాననే నమ్మకంతో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Great, madam. All the best, madam. Anisha garu. Thank you. థ్యాంక్ యూ సార్. Thank you so much. So, లీడర్స్ ఆల్మోస్ట్ 320+ మెంబర్స్ ఉన్నారండి. మేడం చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ టైం అన్నారు, కానీ చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని విషయాలు చెప్పారు. స్టోరీ, బిజినెస్ ప్లాన్, సో తనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి సప్లిమెంట్స్ ఏ విధంగా రిజల్ట్ ఇచ్చాయి, సో వెస్టేజ్ అన్ని ఉన్నాయండి. సో ఆ విషయాన్ని అందరికీ మేడం క్లియర్ గా చెప్పారు. సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో అందుకే రెగ్యులర్ గా మనం మాట్లాడుతూ ఉంటాం. మార్నింగ్ సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అటెండ్ అవ్వడం వల్ల మనకు నాలెడ్జ్ రావడమే కాదు, మన టీం కూడా మంచి నాలెడ్జ్ ని మనం అందించవచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ సెషన్స్ కి అటెండ్ అవ్వండి. మీ టీం కూడా అటెండ్ చేయించండి. అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకున్నందు 1 minute అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. మీ అందరి సపోర్ట్ వల్ల ఇవాళ సక్సెస్ఫుల్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఎంతో మందికి సపోర్ట్ చేయాలి, ఎంతో మందిని డెవలప్ చేయాలనే సంకల్పంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCDT HS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఇది కమర్షియల్ కోసం కాదండి, పూర్తిగా సర్వీస్ మోటోతోనే నేను చెప్తున్నాను. సో మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేయండి. మీరు మీ లోడ్ తగ్గించుకుంటూ వాళ్ళని కూడా సక్సెస్ చేసి మంచి లీడర్స్ ని తయారు చేసుకునే అవకాశం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన యొక్క విజన్ 31 December 2024 కి విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్లయింట్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 members VMCM, 10 members యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.
వన్స్ అగైన్ మనీషా గారు థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మీరు త్వరలో విఎంసీఎం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మనీషా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ కమిట్మెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా బిజినెస్ ప్లాన్ పర్ఫెక్ట్ చెప్పడం కాదు. సో ఇప్పుడు ఏదైనా మనం తీసుకుంటే అవుతుంది, తీసుకోకపోతే అవుతుంది అంటారు. అలాగే ఇప్పుడు మీరు ఎవరైనా మర్చిపోతారు, లేకపోతే ఇంకోటి అంటే అది మీరు తీసుకుంటే మర్చిపోతారు, తీసుకోకపోతే ఏముండదండి. ఈ రోజు మీరు ఒక ఆలోచన తీసుకొని ఇలాగ 10 మంది హెల్ప్ చేయాలి, లేకపోతే మనం కుటుంబం బాగుండాలి ఆలోచన స్ట్రాంగ్ గా తీసుకుంటే ఎలాంటిదైనా కూడా మన దగ్గరికి రాదు. శక్తి ఆటోమేటిక్ గా భగవంతుడు ఇస్తాడు. సో లాస్ట్ లో మీరు వర్డ్ చెప్పారు, భగవంతుడు అనేవాడు మనల్ని ఎంచుకున్నాడు 10 మంది సాయం చేయడం కోసం. సో చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. అది అప్లయన్స్ అవ్వచ్చు, లైఫ్ లైన్స్ అవ్వచ్చు, మీ దగ్గరకు వస్తుంటారు. మీరు ఏం పని చేయదు డబ్బులు వచ్చేస్తాయి, ఏం పని చేయదు డబ్బులు వచ్చేస్తాయి. ఏం పని చేయకుండా ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయి అంటే అది 100% కొంతవరకు వస్తే ఆ తర్వాత లైఫ్ లాంగ్ జీవితకాలం మనం బాధల్లో కష్టాలు ఉండాలి. సో ఇక్కడ ఈరోజు మేడం చెప్పిందని చూడండి, నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్ అవుతారు. సో నేర్చుకోవడానికి ఇష్టపడకపోకుండా చేయకుండా ఏది రాదండి. రాత్రి కూడా అఖిల మేడం, సో ఒక హౌస్ వైఫ్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వర్క్ చేస్తేనే 1 year లో 1 lakh ప్లస్ ఇన్కమ్ రీచ్ అయిపోయారు. సో అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది ఎవరికి వస్తుందంటే నేర్చుకోవడం, నేర్పించగలిగితే ఫీల్డ్ కలిగితే వస్తుంది. బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే నేర్చుకోము, 10 మందికి వెళ్ళాం, ఏం చెప్పం, నాకు ఇన్కమ్ రావాలంటే అది ఏమీ కాదు. సో ఈ రోజు మనకి మనీషా మేడం చూడండి, జస్ట్ ఒక బ్రాంజ్ డైరెక్ట్ లెవెల్ ఎక్సలెంట్ గా పీపీటీ లేకుండా ఎంత స్ట్రాంగ్ గా, ఎంత కాన్ఫిడెంట్ గా ప్లాన్ చెప్పారు. అదే రకంగా ఫోకస్ గురించి కూడా ఒక స్టోరీ చెప్పారు. మనం కుందేల్ని ఒకటి కాకుండా రెండు కాకుండా 3 అలా మనం మారుస్తున్న కొలది ఏమవుతుందంటే ఏది దొరకకుండా పోతుంది. అలాగే మనం ఒక ఫోకస్ తో వర్క్ చేస్తే మనం ఏది కావాలి అని ఒక కారిడర్ కార్ హౌస్ ఒక ఫోకస్ పెట్టుకొని పని చేస్తే డెఫినెట్ గా అవుతుంది. సో వన్స్ అగైన్ మనిషి మనం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు పాదాభివందనాలు సార్. మీరే మాకు రోల్ మోడల్ సార్. మా హీరో ఇప్పుడు ఎవరంటే మాకు సెలబ్రిటీ కాదు, మీరే మా హీరో సార్. థ్యాంక్ యూ సో మచ్. అదంతా భగవంతుడు ఆయన యొక్క ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఆయన కృప ఆయన ఏదైతే ఒక ఆలోచన తీసుకొచ్చాడో దాన్ని తీసుకెళ్తున్నాం. మన అందరి ఆలోచన ఒకటేనండి, పేదవాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళని కాపాడడం, వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం మన యొక్క లక్ష్యం. అందుకోసం మన టీం పేరు కూడా పెట్టింది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని. చాలా మంది వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. సో పేర్లు పెట్టుకుంటే కాదు, రంజిత్ పేరు పెట్టుకోవచ్చు. అలా టీం పేరు పెట్టుకోవడం కాదు, ఆ పేరు చెప్తేనే 10 మందికి సాయం చేసే ఆలోచన రావాలా. సో అలాంటి ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం అంటే డెఫినెట్ గా మీలాంటి వ్యక్తులు అతి త్వరలో 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటే చాలా మందికి ఉదాహరణ ఎగ్జాంపుల్ గా ఉంటారు. సో డెఫినెట్ గా మీరు రీచ్ అవ్వండి, 100% రీచ్ అవుతారు. చిరంజీవి సార్ కానీ, శ్రీలత మేడం కానీ, ఎవరైతే అప్లై చేస్తారో అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. డెఫినెట్ గా ఒకటే ఆలోచన తీసుకోండి, మనం గెలవాలి, గెలిపించాలి అనే లక్ష్యంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు చెప్పారు, అప్లైన్స్ అందరూ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు, వచ్చే వాళ్ళు వస్తుంటారు. సో మనం ఎవరి కోసం ఆలోచించేది కాదు, మనం 10 మందికి హెల్ప్ చేయాలి, అది ఒకటే పెట్టుకోండి. డెఫినెట్ రీచ్ అవుతాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మనం ఏదైతే అఖిల మేడం విన్నామో చూడండి ఒకసారి. ఒక నార్మల్ హౌస్ వైఫ్, ఏమీ తెలియని వ్యక్తి, అలా హస్బెండ్ కి ఫస్ట్ టైం సెకండ్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ రోజు చేసుకుంటూ ఆ డెసిషన్ తీసుకుంటూ, హెల్త్ సప్లిమెంట్ లో డెసిషన్ తీసుకుంటూ ఈ రోజు మీటింగ్ అంతా వింటే ఆవిడ ఏ రకంగా వచ్చేసారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఒక 9th క్లాస్ చదువుకున్న ఆవిడ ఈ రోజు 1 lakh ఇన్కమ్ అనేది జస్ట్ స్పాన్ ఆఫ్ 1 year లో ఇన్కమ్ తీసుకుంటే మనం ఎందుకు తీసుకోలేం? డెసిషన్ తీసుకోండి, మార్చుకోండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. అదే రకంగా లీడర్స్ ఇందులో మేడం కూడా చెప్పారు, బిజినెస్ ప్లాన్ లో సిల్వర్ డైరెక్టర్ గా మనం మెయింటైన్ చేసుకుంటే, ఎల్ఓపి మెయింటైన్ చేసుకుంటే ఈ మంత్ నుంచి డిసెంబర్ లో మనం సింగపూర్, మలేషియా ట్రిప్ ఉంది, ఫారెన్ ట్రిప్, హ్యాపీగా మనం టీం అందరితో కలిసి వెళ్ళొచ్చు. అదొకటి. తర్వాత లీడర్స్ కన్సిస్టెన్సీ ఆఫర్, దయచేసి కన్సిస్టెన్సీ ఆఫర్ ని ప్రమోట్ చేయగలిగితే మన టీంలో వేరంగా ఫాస్ట్ గా రీచ్ అవ్వచ్చు. అదే రకంగా జూమ్ మీటింగ్స్. సో ఎవరైతే గెలవాలనుకుంటున్నారో ఒక మంచి నోట్బుక్ పెట్టుకొని ప్రతిరోజు మీరు ఫస్ట్ అటెండ్ అవ్వడం, మీతో పాటు 48 మంది అటెండ్ అవుతున్నారు. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే అటెండ్ అయ్యే వాళ్ళని మనం క్రియేట్ చేసుకోవాలి. మీరు నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీతో పాటు ప్రతిరోజు ఉదయం, అదే రకంగా లేడీస్ అయితే మధ్యాహ్నం, ఈవినింగ్, ఇలా ఎవరైతే 48 మందిని రోజు జూమ్ మీటింగ్స్ అటెండ్ చేస్తారో 100% 1 lakh అతి త్వరలో వస్తుందనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ మనమే అటెండ్ అవ్వకుండా, టీమ్ అటెండ్ అవ్వకుండా అది కాదు. సో ఇది సెకండ్. ది థర్డ్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు మనం మీటింగ్స్, ట్రైనింగ్స్ ఎక్కడ ఏ ఊర్లో జరిగినా కూడా మనం అటెండ్ అవుతుంటే మన టీంను కూడా తీసుకుని వెళ్తుండాలి. మెల్లగా మనం ఫస్ట్ వెళ్ళాలి, తర్వాత టీం వెళ్ళాలి. టీం రాకపోయినా మనం ఎన్నిసార్లు కూర్చున్నా కూడా మంచిదే. సో అలా మనం ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా రౌట్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దయచేసి
ఏ కంపెనీస్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. దయచేసి చూడండి, ఎప్పుడు ఏది ఫ్రీగా ఇవ్వరండి. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 20 years గా గౌతమ్ బాలి గారు నాన్ స్టాప్ గా నాట్ ఓన్లీ ఇండియా 9 దేశాల్లో మన కంపెనీ వెళ్తుందంటే ఒకటేనండి ఆలోచన, కంపెనీ జెన్యున్ కంపెనీ, ఎథికల్ కంపెనీ. సో ఎథికల్ లేకుండా, జెన్యున్ లేకుండా ప్రొడక్ట్ లో కానీ ఎక్కడ కూడా ఏమి కాంప్రమైజ్ లేదు. సో అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ కరెక్ట్ గా ప్రొవైడ్ చేయండి. ఎవరెవరో ఏదో వచ్చి చెప్తున్నారు ఫ్రీగా వచ్చేస్తే డబ్బులు, లేకపోతే ఇంకోటి వస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి, చాలా పెద్ద పెద్ద వ్యక్తులే. దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా ఇష్టపడతాను నేను. ఈ రోజు విన్నింగ్ టీం అధినేత ఎస్వి బహ్రైల్ అలాంటి వ్యక్తి నేను కంపెనీ పెడతాను, నేను ఇచ్చేస్తానని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళి ఆయుషంత్ అనే దగ్గరికి వెళ్ళి అది కంపెనీ రన్ చేయలేక, అంత పెద్ద వ్యక్తి ఆంబేలో టాప్ ఎర్నర్ గా ఉన్న వ్యక్తి ఎస్బి బహ్రైల్ కంపెనీ పెట్టి లాస్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ కంపెనీ చేయలేక, నడపలేక మళ్ళీ వెస్టేజ్ ని గౌతమ్ బాలికి ఆయుషంతి అటాచ్ చేసి ఈ రోజు హ్యాపీగా విన్నింగ్ టీమ్ ని స్థాపించుకొని ఆయన బిజినెస్ చేసుకున్నాడండి. ఆయన ఆల్మోస్ట్ 45 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ తప్ప ఇంకోటి లేదు అని చెప్తున్న వ్యక్తి ఈ రోజు నిన్న మొన్న వచ్చిన వ్యక్తులు ఏదో ఎవరో వచ్చి ప్లాన్ చెప్తే వాడికి కనెక్ట్ అయిపోయి ఆలోచన విధానం మార్చుకున్నారు. దయచేసి సీరియస్ గా కమిటెడ్ ప్లాన్ చేయండి. మనం ఒక మంచి పని చేసేటప్పుడు అడ్డంకులు చాలా వస్తాయి, అడ్డంకులు పక్కన పెట్టి ముందుకెళ్తే డెఫినెట్ రాక్ చేస్తామండి. వన్స్ అగైన్ మనిషి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్ సార్, థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు ఈవినింగ్ మనకి మా అఖిల్ గారిది సెషన్ ఉందండి, బిజినెస్ ప్లాన్ మన పుట్ట అఖిల్ గారి సెషన్ ఉంది, ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మనీషా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.